హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శుక్రవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏపీ తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. వీటి ఫలితంగానే ఏపీలో వర్షాలు కురుస్తున్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా సముద్రం నుంచి తేమగాలులు రాష్ట్రంపైకి వీస్తుండడంతో నైరుతి రుతుపవనాల్లో కదలిక అయితే వచ్చింది. అలాగే నైరుతి రుతుపవనాలు సీజన్లో తొలి 2 నెలల్లో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొనింది. అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే కనుక శుభవార్త అయితే తెలిపింది. ఇక వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపోఆవరణంలో వాయువ్య దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అయితే తెలిపింది. ఇక రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చింది. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక శుక్రవారం రోజున చూసుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది.